కడప జిల్లా పోరుమామిళ్ళ ఈరోజు కలసపాడు మండలంలోని పలు గ్రామాల్లో బద్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఎండి విజయజ్యోతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. విజయజ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల అభివృద్ధికి కృషి చేసిన పార్టీ అన్నారు. ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే, రైతులకు 2 లక్షల రుణమాఫీ అని ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా షర్మిలను గెలిపించాలన్నారు. చెప్పండి మేడం. నమస్కారం. ఓకే. 2 లక్షల రుణమాఫీ అవుతుంది. 1 లక్ష రూపాయలు మీకు అకౌంట్ సంవత్సరానికి పడుతుంది. నెలకు 8,333 రూపాయలు వస్తుంది ప్రతి నెల. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలోకి వస్తే 500 గ్యాస్ సిలిండర్మా, 5 లక్షలు ఇల్లు కట్టిస్తారు. 4,000 పెన్షన్, ఇద్దరికి భార్య భర్తలు ఇద్దరు ఎవరు ఆగుతున్నా వాళ్ళకి వస్తుంది. వికలాంగులకి అయితే 6,000 వస్తుంది. ఏమా తప్పకుండా ఓటేను. 2, ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. 5 లక్షలకి ఇల్లు కట్టించుకోవచ్చు. ఇదో 2 లక్షలు రుణమాఫీ అయిపోతుంది. అప్పు పంట అప్పు తీసుకొని ఉంటే 2 ఓట్లుమా. ఒకటేమో ఇదిగో ఎంపీకి చెరువుల మా రాజశేఖర రెడ్డి కూతురు ఉన్నారు కదా, ఇదో ఇట్లా 4 నెంబర్లో ఉంటుంది. హస్తం ఎదురుగా చూడు ఫోటో ఉంటుంది. అనేది హస్తం ఇది అది కాదు. హస్తం గుర్తు చూడు, మా హస్తం గుర్తు చూడు. బాగా నొక్కమని ఆవేలతో నొప్పుమా. దీనికి నొక్కులే, దీనికి నొక్కు చూడు. నియోజకవర్గం అంతా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా తిరగడం జరిగింది. ఈరోజు మార్కాపురం గ్రామానికి రావడం జరిగింది. అందరూ ఎంతో సంతోషంగా ఆదరించారు. ఇక్కడే కాదు, నియోజకవర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని చాలా సంతోషంగా ఆదరిస్తూ ఉన్నారు. తప్పకుండా ఓటు వేసి గెలిపిస్తామని ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. అదే మేము నమ్మకం పెట్టుకొని ఉన్నాం. ఇది ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, మంచి పార్టీ అని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. వారు కూడా ఒప్పుకుంటూ తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని చెప్పడంతో చాలా సంతోషంగా ఉంది. అదే ఇంటింటికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది 9 గ్యారంటీల గురించి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా ఇక్కడ రైతన్నలకి 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి నెలకు 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000, 5 సంవత్సరాలకు 5 లక్షలు వస్తుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గ్యాస్ 500 రూపాయలకు, సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం. పెన్షన్ ఇప్పుడు ఇద్దరికి ఎవరు ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి 4,000 రూపాయలు చొప్పున, వికలాంగులకు 6,000 ఇస్తారు. అదేవిధంగా 5 లక్షలతో ఇల్లు కట్టించడం జరుగుతుంది. తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగమైన వారికి 2,25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా